2 పేపర్లకు రాయాల్సిన విద్యార్థి ఒక పేపర్కు ఒకే సమయ పాలనలో రాయాలా, వాడు బరువు పడుతున్నాడు. అదే ఫిజిక్స్కి వచ్చేదానికి 60 మార్కులు ఉండే దాన్ని 85 మార్కులకు చేసినారు, సమయం మాత్రం అదే పెట్టినారు. పిచ్చి తుబ్బుల పరిపాలన. విద్యార్థుల భవిష్యత్తు గురించి ఏమాత్రం ఆలోచించకుండా ఉండే పరిస్థితి. నేను అడుగుతా ఉన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, విద్యా విధానానికి సంబంధించి లోకేష్ బాబు గారు మినిస్టరు, ఏం మాట్లాడాలా ప్రజలారా? ఆయన ఈ రాష్ట్రంలోని విద్యా విధానం గురించి మాట్లాడాలా, పిల్లల భవిష్యత్తును ఏ విధంగా తీర్చిదిద్దాలని చెప్పి మాట్లాడాలా, సంస్కరణల గురించి మాట్లాడాలా, మౌలిక వసతుల గురించి మాట్లాడాలా, డ్రాప్అవుట్స్ గురించి ఏ విధంగా తగ్గియాలని మాట్లాడాలా, ఉత్తీర్ణత శాతాన్ని ఏ విధంగా పెంచాలని మాట్లాడాలా. చదువు గురించి కదా మాట్లాడాల్సింది. నేను అడుగుతా ఉన్న రాష్ట్ర ప్రజలను, ఒక్కరోజైనా ప్రజలారా మీరు లోకేష్ బాబు గారి నోట్లో నుంచి చదువుకు సంబంధించిన మాటలు మీరు విన్నారా అని అడుగుతాను నేను. తెల్లవారి లేచి పొద్దుగునికి పనుకునేంత వరకు జగన్నామస్మరణ, గొడ్డలి పార్టీ, వివేకానందరెడ్డి హత్య, కక్ష సాధింపులు, రెడ్ బుక్లు, అర్థమైందే రాజా, నీ కథ చూస్తా రాజా, నీ కథ రేపడతా రాజా. ఇదేనా విద్యాశాఖ మంత్రి నోట్లో నుంచి రావాల్సిన మాటలు? ఇవేనా విద్యాశాఖ మంత్రి గారు అని అడుగుతా ఉన్నా నేను పిల్లల తల్లిదండ్రుల వైపు నుంచి. ఈ రాష్ట్రంలో ఉండే హోంశాఖ మంత్రి ఏం మాట్లాడాలా ప్రజలారా? ఆమె ఎవరైనా హోంశాఖ మినిస్టర్గా ఉంటే శాంతి భద్రతల గురించి మాట్లాడాలా, క్రైమ్ రేటు తగ్గిందా లేదా అని చూడాలా. మటక, మంగతై, జూదము, అసాంఘిక కార్యకలాపాలు, లేకపోతే బంగ్యాకు, హెరాయిను, హత్యలు, దొమ్మీలు, దోపిడీలు, హింసకు సంబంధించిన సంఘటనలు, ఈ నేరాల గురించి, ఘోరాల గురించి ఆమె మాట్లాడి నియంత్రించే ప్రయత్నం చేయాలి. నేను అడుగుతా ఉన్నా ఈ రాష్ట్ర ప్రజలను, ఏ ఒక్కరోజన్నా హోమ్ మినిస్టర్ గారు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షించే నేపథ్యంలో అందుకు తగ్గ మాటలు కానీ, అందుకు తగ్గ మీటింగులు కానీ మీరు ఎవరైనా చూసినారా ప్రజలారా అని అడుగుతాను నేను. మాట్లాడదు. ఆమె నోట్ల నుంచి ఒక్క మాట వస్తుంది, జగన్నామస్మరణ. పులిందల ఎమ్మెల్యే గొడ్డలి పార్టీ, వివేకానందరెడ్డి, తల్లికి చెల్లికి భూ పెట్టనటోడు. అంటే హోంశాఖ మినిస్టర్ గారు శాంతి భద్రత గురించి మాట్లాడరు, విద్యాశాఖ మంత్రి గారు విద్య గురించి మాట్లాడరు, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు ఎప్పుడైనా సరే ఈ రాష్ట్రంలో ఉండే ఆర్థిక స్థితిగతుల గురించి కానీ, మన అప్పుల గురించి కానీ, మన ఆదాయాన్ని గురించి కానీ, ఈ రాష్ట్రాన్ని ఆదాయంలోకి తీసుకుపోయేదాన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ, ప్రజలను జాగృతి చేసే ప్రయత్నం కానీ ఒక్కరోజన్నా మాట్లాడంగా మీరు విన్నారా ప్రజలారా? మాట్లాడు. ఆయన రాజారెడ్డి, రాజశేఖర రెడ్డి, వివేకానందరెడ్డి, గొడ్డల పార్టీ, క్రిమినలు, ఫ్యాక్షనిస్టు, ఇవే మాట్లాడతారు. ఈ రాష్ట్రంలో ఉండబడిన ఏ మంత్రులు కూడా వారి శాఖకు సంబంధించినటువంటి విషయాలు మాట్లాడంగా మీరు ఎప్పుడైనా విన్నారా? వీరందరి నోట్లో నుంచి వచ్చేది ఒకటే, జగన్నామస్మరణ. జగన్ను మాట్లాడాల. వీళ్ళకి మంత్రి పదవులు ఇచ్చినది జగన్ను విమర్శించడానికా, వారి శాఖను ఉద్ధరించి రాష్ట్ర ప్రజలకు మేలు చేయడానికా? నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని, యుద్ధ వాతావరణం వల్ల బూట్లు కొనిలేకపోతున్నాం, బ్యాగులు కొనిలేకపోతున్నాం అని చెప్తున్నావే నువ్వు. ఏందబ్బా నీకు? ఇది మామూలు ముఖ్యమంత్రికి అయితే ఇది ఒకవేళ ఏదన్నా యుద్ధం వచ్చింది కాబట్టి ముడిసరుకు రాకపోతే ఎట్లా తయారు చేయాలనొచ్చు. అది నీకు వర్తించదు చంద్రబాబు నాయుడు గారు. కారణం 10 డిగ్రీల ఎండను తగ్గించేవాళ్ళు మీరు. 10 డిగ్రీల ఎండను తగ్గించేవాళ్ళు మీరు. మంట లేకుండా వంట చేసేవాళ్ళు నువ్వు. ఈ ప్రపంచంలో ఎవ్వరు చేయడు మంట లేకుండా వంట. నువ్వు ఒక్కనే చేస్తావు. పొయ్యి కింద మంట ఉండదు, గిన్నెలో మాత్రం చేపల కూర అవుతుంది. ఇది ఎట్లా మా పిల్లలకు కూడా చెప్తే మేము గ్యాస్ ఖర్చులు ఇంకొక ఖర్చులు తగ్గించుకొని మంట లేకుండా వంట చేసుకొని భోజన కార్యక్రమం చేస్తాము. 10 డిగ్రీల ఎండ తగ్గించేవానివి, పొయ్యి కింద మంట లేకుండా వంట చేసేవానివి, 150 సంవత్సరాలు బ్రతకడానికి సంజీవిని కనిపెట్టిన మనిషివి, గన్నులతో వ్యవసాయం చేసేవానివి, దోమల మీద వేటాడి యుద్ధం చేసేవానివి, యుద్ధ వాతావరణం వల్ల బూట్లు కొనిలేవా నువ్వు? ఇదే కదా సుబ్బి మీ పెళ్ళి వెంకి సాగుకు వచ్చిందంటే
ఇదే కదా నీ అబద్ధం కూతలన్నీ మాటలన్నీ. తల్లిదండ్రులందరినీ నేను నమస్కరిస్తూ ఉన్నా. 43 లక్షల మంది పేద విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలకు పోయే విద్యార్థుల తల్లిదండ్రులకు నమస్కరించి ప్రార్థిస్తూ ఉన్నా. ఏ విషయంలో మీరు తప్పు చేసినా పర్వాలే, ఏ విషయంలో మమ్మల్ని మీరు మిస్అండర్స్టాండింగ్ చేసుకొని మాకు ఓటేయకపోయినా పర్వాలే, ఏ ఆశకు మీరు ఆశపోయినా ఈ ప్రభుత్వానికి ఓటేసినా నేను బాధపడలే. కానీ మన పిల్లల భవిష్యత్తును అంధకారం చేసే ఈ ఒక్క విషయంలో మాత్రం ఈ ప్రభుత్వాన్ని క్షమించకూడదని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. వీరికి ఓటు వేయకుండా ఉండేది కాదు, నేను గట్టిగా చెప్తా ఉన్నా. పిల్లల భవిష్యత్తుకు అంధకారం చేసే ఈ ప్రభుత్వాన్ని జీవిత ఆజన్మాంతం జైల్లోనే పెట్టాలా. ఇంతకంటే గొప్ప నేరం, ఇంతకంటే సమాజానికి నష్టం మరొకటి లేదు. విద్య ద్వారానే మన కుటుంబం బాగుపడుతుంది, చదువు ద్వారానే మన ఊరు బాగుపడుతుంది, చదువు ద్వారానే మన దేశం బాగుపడుతుంది, చదువు ద్వారానే మన విజ్ఞానం, వికాసం, సంస్కారం, అభివృద్ధి, డబ్బు, పేరు, ప్రఖ్యాతి, ఆరోగ్యం సర్వం చదువు ద్వారా వస్తుంది. అట్టి చదువునే మన పిల్లలకు అందకుండా వీరి వింత పోకడితో, వీరి కక్షాదింపు చర్యలతో, వీరి అహంతో, వ్యక్తిగత కక్షలతో, అబద్ధాలతో నిర్వీర్యం చేసి నారాయణ లాంటి సంస్థలను బలోపేతం చేయడానికి వీరు తీసుకునే విద్యా విధానాలు ఉపయోగపడతానాయే తప్ప మరొకటి కాదు అనేది సుస్పష్టంగా చెప్పగలుగుతా ఉన్నాను నేను. ఇంకొకటి కూడా మీరు గమనించండి, డిఎస్సి అన్నారు. ఉపాధ్యాయుల యొక్క నియామకాలకు సంబంధించిన పరీక్ష ఏమైంది? అవకతవకలైపోయింది, అల్లకల్లోలం అయిపోయింది. చేయి జంపునటోనికి అందుతాంది కాయ పండు, అంతే. ఎవరికి దొక్కితే వాడు మోసం. అంటే ఉపాధ్యాయుల నియామకాల్లో మీరు నియమించినటువంటి డిఎస్సి ఎగ్జామ్ కూడా అవకతవకలైపోయి భ్రష్టు పట్టిపోయినారు. కాబట్టి ఈ వ్యత్యాసాలను గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉండే విద్యా విధానాన్ని, ఆనాడు టోఫెల్ విధానం కానీ, ఐబీ కానీ, డిజిటల్ ఎడ్యుకేషన్ కానీ, ట్యాబ్స్ కానీ, సైకిళ్ళు కానీ, భోజనం కానీ, బూట్లు కానీ, సాక్సులు, నాడు నేడు పనులు కానీ, డాక్టర్లు వచ్చి పరీక్షించే విధానం కానీ, అమ్మఒడి వేసిన విధానం కానీ, ప్రభుత్వ పాఠశాలలు నిండు గర్భిణులాగా ఏ విధంగా ఉన్నాయనేది కానీ, ఈ బుద్ధు రెక్క డొక్కలు లోపల పోయి బక్క ఎక్కిన మనిషి తుఫాన్లు చిక్కినోడు ఎట్లుంటాడో అట్లుండాయి పాఠశాలలు. ఈ బుద్ధు ప్రభుత్వ పాఠశాలలు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఈయన 3 సంవత్సరాలుండి మరొక 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తే నేను ఛాలెంజ్ చెప్తా, ఈ రాష్ట్రంలో విద్యా విధానమే ఉండదు. ఈ రాష్ట్రంలో విద్యా విధానమే ఉండదు. 8 సంవత్సరాలు ఆయన పరిపాలన చేసినాడా, ఈ రాష్ట్రంలో విద్యా విధానమే ఉండదు. ఛాలెంజ్ చెప్తా నేను. దయచేసి పిల్లల తల్లిదండ్రులు గట్టిగా మిమ్మల్ని ఆలోచించమని చెప్పి విజ్ఞప్తి.